బ్యాక్ ఛత్తీస్గఢ్లోని అబూజ్బట్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మృతి చెందారు. బస్తర్ అడవుల నుంచి 40 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే వాటిలో 31 మృతదేహాలను దంతేవాడకు, 9 డెడ్ బాడీలను నారాయణపూర్కు పంపించారు. ఈ మేరకు బస్తర్ జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3 अक्टूबर को अबूझमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसमें बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एसटीएफ का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बारसूर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्रगत आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के पास आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज अभी तक कुल 31 वर्दीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं। साथ ही साथ एलएमजी और AK-47 SLR इंसास तथा और भी अन्य ऑटोमेटिक हथियार बरामद किए गए हैं। अभी भी सर्च अभियान जारी है तथा आगे की जानकारी अपने तरफ से दी जाएगी। రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనం నిన్న సాయంత్రం చూసాము 30 మంది వరకు మృతి చెందినట్లుగా ఎన్కౌంటర్లో చెప్పారు. సో ఈ రోజు చూస్తే 40 మంది వరకు మృతి చెందినట్లుగా చెప్పారు. సో ఎలా ఉన్నాయి అప్డేట్స్? ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ అడవుల్లో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మొత్తానికైతే మాత్రం నిన్న నైట్ వరకు 36 వరకు నక్సలైట్ మృతి చెందినట్టుగా అక్కడ బెస్తర్ ఐజీ సుందర్ రాజ్ అని కూడా పేర్కొన్న నేపథ్యం ఉంది. తాజాగా ఉదయం పూట కాల్పులు ఘటన ప్రాంతంలో మొత్తాన్ని క్యూబింగ్ చేసినటువంటి సిఆర్పిఎఫ్ బృందం మరో 4 మృతదేహాలను కనుగొనడం జరిగింది. ఫలితంగా మొత్తం 40 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక 9 మృతదేహాలు నారాయణపూర్ జిల్లాకు తరలిస్తారు. మరో కొన్ని మృతదేహాలు మొత్తానికి అయితే మాత్రం దంతేవాడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి నక్సలైట్లకు సంబంధించిన విలువైనటువంటి ఆయుధాలు కావచ్చు, మరో కీలక సమాచారం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా సిబ్బంది కర్కన్గూడలోనే నక్సలైట్లు ప్రధాన ప్రాంతంలో ప్రవేశించారని పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ ఉనికిని లేకుండా చేసుకునే విధంగా మొత్తానికి ఆపరేషన్ ఆకాశంతో పాటు ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ వివిధ రకాల కొత్త పేర్లతోటి మొత్తానికైతే మాత్రం ఇక్కడ యువతను అదేవిధంగా వాళ్ళకి సానుభూతి పనులు మొత్తానికైతే ఒక ఉపాధి చూపెట్టుకొని లొంగిపోయినటువంటి మావోయిస్టులను కూడా వాళ్ళకు పోలీస్ శాఖలో వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళ ద్వారా కీలక సమాచారం రాబట్టుకుంటున్న నేపథ్యం ఉంది. ఫలితంగానే మొత్తానికైతే మాత్రం ఒకవైపున ఛత్తీస్గఢ్, మరోవైపున ఒరిస్సా, మరోవైపున ఈ తెలంగాణ పోలీసులు మొత్తం కూడా ఈ యొక్క సంయుక్త దాడుల్లో పాల్గొన్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క అబూజ్మాడ్ పరిసర ప్రాంతాల్లో మొత్తానికైతే ఎక్కడైతే ఎన్కౌంటర్ ఆ ప్రాంతం నుంచి మృతదేహాలన్నింటినీ కూడా చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కాసేపట్లో ఈ దంతేవాడకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. అయితే భారీ కట్టుదిట్ట నడుమ ఇక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేసేసి మృతదేహాలను గుర్తించేందుకు గాను సంబంధిత అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే అంటే గంటకు ఉత్కంఠ పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక దీంట్లో సంబంధించినటువంటి ఏది మనం మృతుల్లో ఉన్నట్టుగా మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మరోవైపున ఛత్తీస్గఢ్ ప్రాంతం చెందినటువంటి వారు, ఒరిస్సా ప్రాంతం చెందినటువంటి ముఖ్య నేతలు కూడా
ఈ చాలా వరకు కమలాసన్ టైప్ అనే పేరు వ్యక్తిగా అతను కూడా ఇటీవల కాలంలో అతనిపై కూడా ఒక 3 లక్షల నుంచి 8 లక్షల వరకు రివార్డు ఉన్న నేతలు కూడా ఉన్నట్టుగా పోలీసులు తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున చూసుకుంటే ఈ ప్రాంగణంలో ఏదైతే అబుజ్మడ పరిసర ప్రాంతం అవంతా కూడా మొత్తానికి నక్సలైట్కి ఆయపట్టుగా ఉన్నది. ఇప్పుడు ఆయపట్టు మీద ఒకసారిగా వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్స్ సంబంధించి ఈ యొక్క సిఆర్పిఎఫ్ బృందం ఎక్కడికక్కడికే వాటిని తుత్తులు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం నక్సలైట్లు కోలుకోనీయకుండా దెబ్బతీసే విధంగా ఈ యొక్క బెస్తర్ పోలీసులు కావచ్చు, బెస్తర్ ఫైటర్స్ కావచ్చు, మొత్తానికైతే మాత్రం అన్ని సిద్ధం చేసుకుంటూ మొత్తం ముందుకెళ్తున్న నేపథ్యం మొత్తానికి అబుజ్మడ్ అడవి మొత్తానికి జల్లెడబడుతుంది. ఇప్పటికే నాలుగు వైపుల నుంచి కూడా అబుజ్మడ్ పరిసర ప్రాంతం మొత్తానికి పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని మొత్తం జల్లెడబడుతున్న నేపథ్యం ఉంది. మౌరీషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.